శవం కోసం దండలు తెచ్చేసా. శవం ఎక్కడా? శవం మెళ్ళలో వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా. ఇంతకీ వాడెక్కడా? ప్లేస్ రిజర్వేషన్ కోసం శ్మశానానికి వెళ్ళాడు. నీకో శుభవార్త. ఏంటి? ఆయన పోలేదు. ఎలా డాడీ? చాలా డబ్బులు వేసి దండలు కొన్నా. మీ నాన్నకి త్రెస్ వచ్చేస్తుందిరా. ఆ డాక్టర్కి. ఓకే డాక్టర్ గారు, మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా. హలో, డాడీని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా రామ్మారా. ఆగండి, మీరొక్కరే వెళ్ళండి. ఓకే త్రిష, బట్ డాడీకి ఎలా ఉందనని బాధగా ఉంది. ప్లీజ్ ఉషా, డాడీ ఇస్ ఆల్ రైట్. నువ్వు తొందరపడి రావద్దు. ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డు తీసుకునే రావాలి. ఓకే, డాడీ కావాల్సింది సానుభూతి కాదు, మన సక్సెస్. ఓకే ఓకే త్రిష, ఎలాగైనా నేను అవార్డు తీసుకునే వస్తా. అర్రే, అప్పుడే లేచేయంటమ్మా. ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి. టూ మచ్ కలిసిపోయి ఉంటావు. కరెక్ట్. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. ముందు ఆఫీస్కి వెళ్ళి. ఆఫీస్ పని నేను చూసుకుంటాను. నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను. త్రిష ఈడియట్, స్ట్రెచ్చర్ దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి. రాత్రంతా వెరిఫై చేయాలి. చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు. నానా, నువ్వు మధ్యలో ఇంటర్ఫీరే మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తెప్పించావు. ఎలా బా, నా ఎడంకా నదురుతుంది. నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది? నీ ఎడంక నదిరితే నాకేం అవుతురా? సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చి వాగుడు వాగు నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నాన్న, అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీంలాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పిల్లలతో కాపురం చేయించాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? రామరామా, మద్దతులు మానవంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి, మా బావలకు కాదు. కరెక్టేగా? వెరీ బ్యాడ్. సక్సేనా గారు, ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు, లేవలేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేచా, ఈసారి ఫెయిల్ కాను. నాన్సెన్స్. నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను. చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నంబర్ 1 పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ 2 కి ఎలా వచ్చింది? Somebody answer me. ఏం ఆన్సర్ చేస్తారమ్మా? మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకి లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు. I will not spare anybody. Mr. Narayan Rao, 1 minute. నీ కోసమేనయ్యా. ఎవరో బ్రీఫ్ కేసుతో వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఆహా, ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణరావు అని పిలుస్తుందా? నువ్వు పదమ్మా. ఎవరు నువ్వు? నారాయణరావు గారు, సక్సేనా గారు మీకు తెమ్మన్నారు. నాకెందుకు విన్నారు? ఏ మిస్ అంటే ఇంటి దగ్గర ఇచ్చినామని ఉంటారు. పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, దొరికిపోయావు. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరైనా ఊహించవచ్చు. తెరవరా, అందులో ఏం లేకపోతే మంచిదే కదా. అమ్మో, ఇంత డబ్బే! ఈ డబ్బేంటి? ఓ సోస్, మరీ అంత డ్రామా ఆడబోకున్నారాయణరావు. టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేనా పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. Shut up. కడుపుకు అన్నం తింటున్నావా, కరెన్సీ తింటున్నావా? మాధవరావు గారంటే త్రిషకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా. అలాంటి దేవుడు లాంటి తండ్రిని మోసం చేస్తే త్రిష తట్టుకోగలదా? మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పీక పట్టుకున్నావు. చిచ్చయ్యి, ఆ భగవంతుడు నిన్ను క్షమించరా? త్రిష మాత్రం నిన్ను క్షమించదు. వీళ్ళని నమ్మొద్దమ్మా. ఎవరిని నమ్మాలో నాకు తెలుసు. కళ్ళ ముందు జరిగింది చూసాంగా. అది కదమ్మా. You're out of service. ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా? మా అబ్బాయిలు ఉన్నారుగా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మ! ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, దొంగ దొంగ! అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు.
ధనాధన్ ఫటాఫట్ ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే గులిగా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు, నా చైన్ తీసుకెళ్ళాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు. నాయుడమ్మా. ఓయ్. ఓకే 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 మిస్టర్ రాజ్, యా. నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈయన్ని మటర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో 5 రోజులు పడ్డా. ఏ రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి. క్లియర్ గా. ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారా గోపాలరావు వాళ్ళు. నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదురా, కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు. నాన్న నువ్వేం వరి అవ్వకు, నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను. ఆ గోపాలరావు అండ్ బ్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను. నథింగ్ డూయింగ్. ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి. ఇంపాసిబుల్ అమ్మా. నాన్నగారేమో లంచాలంటే మండిపడతారు. ఆ సక్సేనా కూడా ఆఫీసర్ని కోట్లతో కొనేస్తాడు. వాడు బ్లడ్ సక్కర్ అమ్మా. ఆడు టెండర్ల కోసం బ్లండర్లు చేస్తాడమ్మా. ఆ రాక్షసులతో పెట్టుకోద్దమ్మా. అసలే ఆడపిల్లవి. హలో హలో హలో, లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మిలేనియం. ఎవరు? ఎక్స్క్యూజ్ మీ మేడం. ద గ్రేట్ ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, జయలలిత, కల్పనా చావ్లా, కరణం, మల్లేశ్వరి, సానియా మిర్జా. వాళ్ళకంటే ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష. అసలు ఎవరయ్యా నువ్వు? నేనెవరో కాదు, ముందు ఈవిడెవరో తెలుసుకోండి. ఫారెన్ లో చదువుకుంది, బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్. ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్, మోడీ జిరాక్స్. అండర్స్టాండ్? లుక్ మిస్టర్, ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు. హలో, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. లేడీస్ ని మీరే కాదు, ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే ధనాధన్ ఫటాఫట్. మేడం, మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది. ఇచ్చి చూడండి, ఇరగొట్టి చూపిస్తా. నాకు కావాల్సింది మాటల మనిషి కాదు, చేతల మనిషి. నేనేం చేయగలను చూస్తే తెలియదు, చేశాకే తెలుస్తుంది. ఓకే, ఆ టెనీ కాస్ట్, ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను. నేను చెప్పినట్టు మీరు చేస్తారా? ష్యూర్, ఆ టెండర్ నాకు రావాలి. అందుకు ఏమైనా చేస్తాను. ఏం చెయ్యమన్నా చేస్తారా? ఏం చేయమన్నా చేస్తాను. అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి. అసహ్యంగా గదిలోకండి. మేడం, బిజినెస్ సీక్రెట్స్ ఈ పిల్లి పెద్దరి కాలం ఎందుకు? యూర్ రైట్, కమ్ ఇన్. చీ, చీ, చీ. నా కాబోయే బారులు వాడు గదిలోకు అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ లాక్కెళ్తుంటే మీతో ఏం చేస్తున్నారు? ఈయన ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు? ఆడే లాక్కుపోతే. అసలు ఫాదర్ వా బ్రోకర్ వా? చనర్మి. మేడం, మనం ఈ టెండర్ వేసి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఓ, నెల దాటిందా? నెల దాటింది, నెల తప్పింది. కాకులకేస్తే కల, జింకలకేస్తే జిల, గువ్వలకేస్తే గుల, గాలం వేస్తే గలగల. ధనాధన్ ఫటాఫట్. డౌటే లేదు, మనకు బిడ్డ పుట్టే తీరుతుంది.